గణేశ గీత యోగామృత శాస్త్రం గణపతి వరేణ్యునికి చెప్తూ ఉపాసనా యోగం అనే అధ్యాయంలో వివరిస్తున్నారు. ఇందులో అద్భుతమైన అంశములు ఉపాసన ఎలా చేయాలని చెప్తున్నాడు. ఉపాసనా మార్గము ద్వారానే క్రమముక్తి లభిస్తున్నది. ఆ ఉపాసన గురువు ద్వారా దీక్ష పొంది పద్ధతిగా చేయాలి. అసలు మానవ జన్మ పొందాక గురువును ఆశ్రయించి ఉపాసనా దీక్ష స్వీకరించి తీరాలి. లేనప్పుడు ఏమవుతున్నదో వివరిస్తున్నాడు తర్వాతి శ్లోకంలో. ఉపాసనయా హీనో ధింగ్నరో వ్యర్థ జన్మ భాక్. ఈ వాక్యం చాలా గుర్తుపెట్టుకోవలసినది. ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు. ఒకటి అభయవాక్యం, ఏవం మాం ఉపాసీత సలభేత్ మోక్షమవ్యయం. ఎవరైతే ఈ పద్ధతులను ఉపాసిస్తారో వారు మోక్షాన్ని పొందుతున్నారు. ఉపాసన లేకుండా ఎవడైతే జీవితం గడుపుతున్నాడో వాడి జీవితము వ్యర్థ జన్మ భాక్ ధిక్ అన్నాడు. ఇక్కడ ధిక్ అంటే ఛీ అని అర్థం. అతడి జన్మ వ్యర్థము, ఉపాసన లేని వాడి జన్మ వ్యర్థము. అందుకు మానవుడై పుట్టినటువంటి వాడు సత్కర్మాచరణ చెయ్యడమే కాకుండా గురువును ఆశ్రయించి ఉపాసనా మార్గాన్ని స్వీకరించాలి. ఉపాసన లేకుండా ఉపనిషత్తుల వైపు వెళ్ళినా ప్రమాదమే. ఉపాసన క్రమంగా ఉపనిషత్ జ్ఞానంలోకి మనల్ని పండింపజేస్తుంది. అది ఈ జన్మలోనే పండుతుంది. ఒకవేళ ఉపాసన చేస్తూ ఇంకా జ్ఞానం రాకుండా శరీరం చాలిస్తే అది పరమాత్మ యొక్క దివ్య లోకాన్ని చేర్చి అక్కడ మనకి జ్ఞానాన్ని అందించి మోక్షాన్ని ఇవ్వచ్చు. లేదా ఆ భక్తి అనన్య భక్తి కాకుండా ఉపాసన చేసినట్లయితే తర్వాత ఉత్తమ జన్మ లభించి ఆ జన్మలో శీఘ్రముగా వాడికి మోక్షానికి కావలసిన బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. మొత్తానికి ఉపాసన చాలా ప్రధానమైనటువంటిది. అందుకే కర్మ, ఉపాసన, జ్ఞానము, అందులో మధ్యలో ఉంది ఉపాసన. ఉపాసన చాలా శ్రేష్టమైనది. అది కర్మకొక నిండుతనాన్ని ఇస్తున్నది, పరిపూర్ణతనిస్తున్నది. జ్ఞానానికి అది ప్రవేశద్వారం వంటిది. అందుకు ఉపాసనా మార్గం చాలా శ్రేష్టము. అది మనస్సుని పరమాత్మకు అభిముఖం చేసి సంస్కరింపజేస్తుంది సుమ. ఆ భగవద్భక్తితో ఆ ప్రేమతో ఆశ్రయించిన ఉపాసన అయితే అది క్రమంగా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తున్నది. యజ్ఞోహమౌషధం మంత్రోగ్నిరాజ్యంచ హవిర్హుతం. ఉపాసన చేసేటప్పుడు ఆ భగవంతుని ఎడల ఎలాంటి దృష్టి ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. యజ్ఞోహమౌషధం మంత్రోగ్నిరాజ్యంచ హవిర్హుతం ధ్యానం ధ్యేయం స్తుతిం స్తోత్రం నతిర్భక్తిరుపాసన త్రయీ జ్ఞేయం పవిత్రంచ పితామహ పితామహ ఓంకార పావన సాక్షి ప్రభుర్మిత్రం గతిర్లయ ఉత్పత్తి పోషకో బీజం శరణం వాసయేవచ. ఇది ఉపాసనా మార్గంలో ఉన్న వారందరికీ అవసరం. ఇక్కడ గణపతి చెప్తున్నాడు అనగానే మనం గణేష్ ఉపాసన అంటున్నాం. ఇదే విషయాన్ని అమ్మవారి ఉపాసనకైనా, విష్ణు ఉపాసనకైనా, రామోపాసనకైనా, శివోపాసనకైనా అన్వయించవచ్చు. మన అభీష్టదేవత రూపం మారింది కానీ పద్ధతి మారలేదు. ఎవరు ఏ దేవతను ఉపాసించినా ఈ పద్ధతులు ఉపాసిస్తే అది మోక్షహేతు అవుతున్నది. ఆ పరబ్రహ్మని మనం ఉపాసిస్తున్నాం. అతడే యజ్ఞము, అతడే ఔషధము, అతడే మంత్రము, అగ్ని, ఆజ్యము, హవిస్సు. అంటే యజ్ఞంలో వాడే అగ్ని, అందులో వేసే ఆజ్యము, దేవతా ద్రవ్యము అంతా కూడా భగవత్ స్వరూపమే. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యమే ఇక్కడ స్ఫురిస్తున్నది. ధ్యానము, ధ్యేయము, స్తుతి, స్తోత్రము, నమస్కారము, భక్తి, ఉపాసన, వేదము, వేదము ద్వారా తెలియవలసిన జ్ఞానము, పవిత్రమైన వస్తువు ఇదంతా భగవత్ స్వరూపమే. ఈ మాటలు జాగ్రత్తగా చూస్తే ధ్యానము భగవంతుడే, ధ్యేయము భగవంతుడే. ధ్యేయం అంటే ధ్యానం ద్వారా మనం తెలుసుకుంటున్న ధ్యేయం. ధ్యానము భగవంతుడే, ధ్యేయము భగవంతుడే. మార్గము భగవంతుడే, గమ్యము భగవంతుడే. స్తోత్రము భగవంతుడే, స్తోత్రము ద్వారా తెలియబడే తత్వము భగవంతుడే. ఆఖరికి భగవంతునిపై మనం చూపించే భక్తి కూడా భగవంతుడే. ఇది తెలుసుకోవాలి. అంటే భక్తే భగవత్ స్వరూపం. భగవంతుడి దయ ఉంటే కానీ భగవంతుని తెలుసుకోలేం. సూర్యుడిని తెలుసుకోవాలంటే సూర్యుడి వల్ల వచ్చిన వెలుగుతోనే సూర్యుని తెలుసుకోగలుగుతున్నాం. అలాగే భగవంతుని యొక్క దయే మనలో భక్తి రూపంగా వికసిస్తుంది. ఆ భక్తి ద్వారా భగవంతుని తెలుసుకుంటాం. ఉపాసన ద్వారా భగవంతుడు అంటున్నాం కానీ ఇక్కడ గణపతి అంటున్నాడు ఉపాసనయే భగవంతుడు అంటున్నాడు. ఈ మాట మనం చూసినట్లయితే సాధనను కూడా భగవత్ స్వరూపంగా చూడగలిగితే సాధనే సిద్ధిగా పండిపోతుంది. త్రయీ జ్ఞేయం పవిత్రంచ పితామహ పితామహ. నేను పితామహునకు పితామహుడను అన్నాడు. ఈ మాట చాలా విశిష్టమైన శబ్దం. అంటే పితామహుడు అంటే బ్రహ్మదేవుడు, మనందరికీ మూలమైనటువంటి వాడు, సృష్టికర్త. ఆ సృష్టికర్తకు కూడా సృష్టికర్తనైన వాడు నేను అంటున్నాడు ఇక్కడ. పరబ్రహ్మ అంటే సృష్టికర్తకు కూడా కర్త అయినవాడు, చతుర్ముఖ బ్రహ్మకు కూడా మూలమైన వాడే పరబ్రహ్మ. నేనే ఓంకారాన్ని, నేనే పావన స్వరూపుడను. పావనం అంటే పవిత్రము చేయునది పావనం.
భగవంతుడు పవిత్ర స్వరూపుడు. అందుకే ఎల్లవేళలా భగవంతుడిని ఎవడైతే ఆయన నామాన్ని స్మరిస్తాడో, ఆయన రూపాన్ని ధ్యానిస్తాడో, ఆయన లీలని స్మరిస్తాడో వాడు పవిత్రుడైపోతున్నాడు.